హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే బెస్ట్ సమోసా స్పాట్ అయితే చూపిపోతున్నాను మీకు. ఈరోజు అదొచ్చేసి అమృత విలాస్ అనమాట. ఇక్కడైతే ప్రతి ఒక్క సమోసా అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా అయితే స్వీట్ కార్న్ సమోసా అయితే ఇంకా బాగుంటుందని అయితే చెప్తున్నారు. టేస్ట్ అయితే చూసేద్దాము, వాటి ప్రైజెస్ కూడా, లొకేషన్ మొత్తం అయితే ఈ వీడియోలో ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి అయితే వీడియో చూడండి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మీ షాప్ పేరు ఏంది అంకుల్? అమృత విలాస్. ఎన్ని టైప్స్ ఆఫ్ సమోసాస్ ఉంటాయి? 7 టైప్స్ ఉంటాయా? ఏమేమి ఉంటాయి? ఆనియన్, స్వీట్ కార్న్, మష్రూమ్, పన్నీరు, ఆలు, ఎగ్, చికెన్. ఓకే, వాటి ప్రైజెస్ చెప్పరా? రేట్లు ఎంత? అన్ని 10 రూపీస్. చికెన్ ఒకటి 20. ఏదైనా 10, చికెన్ ఒకటి 20 రూపీస్. ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు అంకుల్? మార్నింగ్ 8 నుండి ఉంటుంది. మార్నింగ్ ఓన్లీ ఆనియన్ చిక్కుతుంది. మార్నింగ్ ఓన్లీ ఆనియన్ ఉంటుంది. ఓన్లీ ఆనియన్. ఈవినింగ్ నుండి 2 నుండి స్టార్ట్ అవుతుంది. 2 నుంచి. ఓకే, ఎన్నింటి దాకా ఉంటారు అంకుల్? 9:30 దాకా ఉంటారు. ఎవ్రీడే ఉంటారా? ఎవ్రీడే. సండే ఒకటి సెలవు. సండే ఒకటి ఉండదు, సెలవు. ఓకే. అడ్రస్ ఏమొస్తుంది అంకుల్ ఇది? బైరాగపట్టడి, ఎంజిఎం స్కూల్ ఆపోజిట్. వేసే స్వీట్ కార్న్, ఆనియన్ అన్ని వేసే. ప్రతి ఐటమ్ ఫేమస్. ప్రతి ఒక్కటి ఫేమస్. ప్రతి ఒక్కటి ఎక్కువ తీసుకుంటారు. స్వీట్ కార్న్ ఎక్కువ పోతుంది. స్వీట్ కార్న్ ఎక్కువ సేల్. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? డైలీ అంటే స్కూల్ అయిపోయినాక వస్తాం. ఏది ఎక్కువ తీసుకుంటావు ఇక్కడ? పన్నీరు, స్వీట్ కార్న్. బాగుంటుందా? ఆనియన్, స్వీట్ కార్న్, పన్నీర్, ఆనియన్, స్వీట్ కార్న్, పన్నీర్, ఆలు, మష్రూమ్, చికెన్. ఇదేంటి? ఆలు, మష్రూమ్, చికెన్, పన్నీర్, స్వీట్ కార్న్, ఆనియన్. ఆయిల్ ఎన్ని టేస్ట్ చేంజ్ చేస్తారు? డైలీ చేంజ్ చేస్తారు.
సో ఇప్పుడైతే ఇక్కడ ఫేమస్ అయిన స్వీట్ కార్న్ సమోసా ఇంకా అయితే చికెన్ సమోసా అయితే తీసుకున్నా. అవి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటాయని చెప్పి. సో ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ సమోసా అయితే ట్రై చేసి చూద్దాము. స్వీట్ కార్న్ సమోసా టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి. సో ఇప్పుడైతే ఫైనల్గా నాన్ వెజ్ సమోసా అయితే ట్రై చేసి చూద్దాము. చికెన్ సమోసా అయితే ఇది కూడా లోపల స్టఫింగ్ అయితే డిఫరెంట్గా ఉంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది. ఇదైతే నా ఫేవరెట్ అయిపోయింది. చికెన్ సమోసా అయితే ఎక్సలెంట్ అంతే. సో ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అయితే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఓకే అంకుల్. ఓకే, ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? పెట్టండి. ఓకే అండి.